అమ్మ పాస్తా చేస్తున్నావా? చేస్తున్నాను నాన్న. చూడు నీళ్ళు ఇలా మరిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి బాబు. నీళ్ళు మరుగుతున్నాయి కదా, దీంట్లో ఏమేమి వేస్తున్నావు? ఇలా నీళ్ళు మరిగేటప్పుడు వేసుకోవాలి పాస్తా. ఇందులో పాస్తా అంటున్నావు లక్కి బాబు. ఇవి రెడ్ క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, ఎల్లుల్లిపాయ, బటర్, ఎగ్, కొద్దిగా కొత్తిమీర. ఈరోజు రామ్ చరణ్ బర్త్డే కదా, నా చిన్న కొడుకు చాలా ఇష్టం రామ్ చరణ్ అంటేనే. వాళ్ళ నాన్నకేమో చిరంజీవి అంటే ఇష్టం, మా మాయకి, మా లక్కీకి ఏమో రామ్ చరణ్ అంటే ఇష్టం. ఈరోజు సినిమాకి వెళ్ళాల్సిందే కంపల్సరీ. వెళ్తావు దుమ్ము దులిపేయాలి. ఇంకా కొంచెం ఉడకాలి లక్కీ బాబు. సరే అమ్మా. ఉడుకుని లక్కీ బాబు తీసేస్తున్నాను. నేను నీళ్ళు వచ్చేసి కొద్దిగా సన్నీళ్ళు వేసుకొస్తాను. సరే అమ్మా. సన్నీళ్ళు వేసుకుంటే ఎలా అవుతాయి లక్కీ బాబు, మంచిగా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో బటర్ వేస్తావా? కాదు, ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేస్తాను. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. మీద ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది లక్కీ బాబు. కాస్త అల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది. నువ్వేమో అల్లం వద్దంటున్నావు. అల్లం తినకూడదు, మంచిది కాదు. అయ్యో, అల్లం తింటే చాలా మంచిది లక్కీ బాబు. నీకు తెలియక నానైతే ఉంటుంది. అల్లం చేదుగా ఉండదు, కారంగా ఉంటుంది. నీకు అలా అనిపిస్తుంది అంతే. ఇష్టం లేకపోతే అలాగే అనిపిస్తుంది ఏదైనా. ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి లక్కీ బాబు. రెడ్ క్యాప్సికమ్ భలే కలర్ఫుల్గా ఉంది కదా, నాన్ ఇవన్నీ. బటర్ కూడా వేసేస్తున్నాను. మీకు ఇష్టం కదా బటర్? బటర్. చీజ్ ఉంటే ఇంకా బాగుంది. ఒకటి మనం చూసానమ్మా చీజ్తో, మళ్ళీ ట్రై చేసి పెడదాం చీజ్. ఇందులో గుడ్డు కూడా వేసేసుకోవాలి. వావ్. కొద్దిసేపు అలా ఉంచేది లక్కీ బాబు. సరే. కొద్దిగా పసుపు కూడా వేసాను లక్కీ బాబు. తర్వాత పసుపు వేసుకుంటే బాగుంటుందా. తర్వాత టమాటాలు కూడా వేసేది. అలా అనకూడదు లక్కీ బాబు, తినేదాన్ని. కొద్దిసేపు అలా. సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. సరే అమ్మా. కొద్దిగా కారం. వావ్. కారం, కొంచెం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి. మంచి స్మెల్ బాగా వస్తుంది లక్కీ బాబు. ఇప్పుడు పాస్తా బటర్ స్మెల్ వస్తుంది, మంచి మసాలా స్మెల్ అది మంచిగా వస్తుంది కదా. వావ్. ఎన్ని వేసి ఏం చేసుకోవడమే, కింద పడిపోయింది. అయ్యో. స్టవ్ వేసుకోవాలి లక్కీ బాబు. అయిపోయింది. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర. పాస్తా రెడీ అయిపోయింది. తీసేస్తా. వేడి పాస్తా కదా, వేడి పాస్తా. ఈ పాస్తా నాకే మొత్తం, ఎవరికి పెట్టేది లేదు. అన్నయ్య లేడు కదా ఇంటికాడ, నువ్వే తినాలి. ఎవరు తింటారు ఇప్పుడు? అవును, పాస్తా మొత్తం నాదే. నిమ్మకాయ పెట్టుకుంటే బాగుంటుంది బాబు. సరే తెద్దాం నిమ్మకాయ. సో ఇలా తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి పాస్తా మొత్తం నాదే బాబు. తీసుకో ఫ్రెండ్స్. పాస్తా ట్రై చేస్తున్నాం. వేడిగా ఉంది. 5 minutes. బాగా కాలిపోద్ది లక్కీ బాబు. సూపర్. టేస్ట్ మాత్రం చాలా బాగుందమ్మా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.